నమస్కారం. నా పేరు దీప్తి. నేను సిఈసి 2వ సంవత్సరంలో చదువుతున్నాను. 24 జూన్ 2025 సంవత్సరంలో మన సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజ్లో తెలుగు ఉపన్యాస పోటీ జరిగింది. అందులో ప్రథమ సంవత్సరానికి ఇచ్చిన అంశం పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, ద్వితీయ సంవత్సరానికి ఇచ్చిన అంశం ప్లాస్టిక్ రహిత ప్రపంచం అవసరమా సాధ్యమా. ఉపన్యాసానికి సమీక్ష అనేది తెలుగులో ఒక ఉపన్యాసం గురించి విమర్శనాత్మక, విశ్లేషణాత్మక పరిశీలన లేదా అభిప్రాయాన్ని సూచించడం. ఒక ఉపన్యాసాన్ని అంచనా వేయడానికి దాని యొక్క కంటెంట్ డెలివరీ, ప్రభావం మరియు ప్రేక్షకుల ప్రతిస్పందన వంటి అంశాలపై పరిశీలిస్తారు. ఒక ఉపన్యాసం యొక్క బలాలు మరియు బలహీనతలు గుర్తించడానికి ఇది ఒక మార్గం. ప్రపంచానికి హాని జరుగుతుందని ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జూట్ బ్యాగులు ఉపయోగించాలని తెలుసుకుందాం. ప్లాస్టిక్ వ్యర్థాలు మనని ఏ విధంగా హాని చేస్తున్నాయో తెలుసుకుందాం. నా పేరు ఏ హారిక. నేను సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజ్లో ఎంఈసీ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్నాను. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. నా పేరు హరిత. నేను సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజ్లో బైపీసీ ప్రథమ సంవత్సరంలో చదువుతున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించడమే మానవుల ప్రథమ బాధ్యత. నా పేరు యాన్ మార్గరెట్. నేను బైపీసీ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఉపన్యాస పోటీలో జరిగిన అంశం ప్లాస్టిక్ రహిత ప్రపంచం సాధ్యమా అవసరమా. ఈ పోటీలో ఎంతమంది తమ ప్రతిభను మరియు ఉద్దేశాలను వెల్లడించారు. ఈ పోటీ వలన నేను ప్లాస్టిక్ వల్ల పర్యావరణ నాశనం అవుతుంది. ధన్యవాదాలు. నా పేరు అభిరూప. నేను సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ప్లాస్టిక్ వ్యర్థాలు వద్దు, పర్యావరణమే పైన విద్యార్థులు వివరించిన చర్చనీయ అంశాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చాము.